హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే రోజు మనం చేసే పనుల్లో చాలా హెల్ప్ అవుతాయండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి జెంట్స్ పెట్టుకునే బెల్ట్స్ ఉంటాయి కదా, ఇవి మనం సర్దేటప్పుడు ఇల్లు సర్దేటప్పుడు అది నీట్గా ఇలా ఫోల్డ్ చేసి చుట్టేసి దగ్గరికి చుట్టేసి పెడతాము. టేబుల్ మీద కానీ కబోర్డ్స్లో కానీ పెడతాము. ఎక్కడ పెట్టినా కూడా ఇలా మళ్ళీ లూజ్గా అయిపోయి స్ప్రెడ్ అయిపోయి ఊడిపోతుంటాయి. అలా కాకుండా ఇది మనకి జర్నీస్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టినా కూడా ప్లేస్ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా నీట్గా మనం ఫోల్డ్ చేయడానికి ఇలా బకెల్ ఉంటుంది కదా బెల్ట్కి, అది తీసుకోండి. చేతిలోకి తీసుకొని ఇంకొక కొన ఉంది కదా బెల్ట్కి, అది బెల్ట్ లోపలికి తీయాలి. బకెల్లో నుంచి లోపల వైపుకి లాగండి. లాగేసి ఇలా లోపలే మనం టైట్గా చుట్టేసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టైట్గా, ఎంత టైట్గా చుడితే అంత నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా చుట్టేసేస్తే ఇంకేది మీకు విడిపోదన్నమాట, లూజ్ అవ్వదు. చక్కగా అలా పెట్టుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా పెట్టినా కూడా మీకు చూడటానికి నీట్గా ఉంటుంది. అలాగే స్పేస్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. మీకు కబోర్డ్స్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా నీట్గా పెట్టచ్చు, సర్దుకోవచ్చు. అలాగే జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చు, ఊడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఈ బాటిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవైతే మీషో యాప్లో తీసుకున్నాను అనమాట. ఇవి 2 టైప్స్ ఆఫ్ బాటిల్స్ తీసుకున్నాను. 2 బాటిల్స్ స్ప్రే బాటిల్స్, 2 ఏమో ఇలా కోమ్ షేప్లో ఉన్నాయి కదా, మూత అలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి దేనికి వాడచ్చు అనేది కూడా చెప్తాను. ఇంకా స్ప్రే బాటిల్స్ అయితే మనం ఏ శానిటైజర్ ఏదైనా వేసి మనం స్ప్రే చేయడానికి వాడుకుంటాము. కానీ కోమ్ షేప్లో ఉన్నాయి కదా, ఇవి మనకి దేనికి వాడచ్చు అనేది చెప్తాను. ఆయిల్ అదేను తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది అనమాట. ఈ బాటిల్స్ అయితే స్పేర్ మనం తీసి పెట్టుకుంటాం కదా, కోకోనట్ ఆయిల్ కానీ ఇలా వాడడానికి పనికి వస్తుంది. ఈ క్యాప్ అయితే హోల్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్గా ఉంది. ఇది మనం కిచెన్లో కూడా చక్కగా వాడచ్చు. ఆ టిప్పే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కోకోనట్ ఆయిల్ అయితే పెద్ద డబ్బాలోది, నేను ఇలా స్పేర్ చిన్న బాటిల్లోకి తీసుకుంటున్నాను. ఇది తీసి క్యాప్ పెట్టేసిస్తే మీకు ఆయిల్ హెయిర్కి అప్లై చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇలా దువ్వెన షేపే ఉంది కాబట్టి దీన్ని ఇలా మన చేతి మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి. లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మనం ఎంత ప్రెస్ చేస్తే అంత ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. లేదంటే లైట్గా మనకి ప్రెస్ చేస్తే తక్కువ ఆయిలే వస్తుంది. మనం హెయిర్ ఆయిల్ నార్మల్గా చేతితో పెట్టుకున్నప్పుడు జుట్టుకి ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం కదా, జిడ్డుగా పెట్టేస్తాము. అలా కాకుండా మనకి స్కాల్ప్కి మాత్రమే అంటేటట్టు చక్కగా ఇది దువ్వినట్టు చేస్తే, లైట్గా ప్రెస్ చేస్తూ దువ్వినట్టు చేస్తే జుట్టులో పెట్టేసి మనకి స్కాల్ప్ అంతా స్ప్రెడ్ అవుద్ది. ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు, ఎక్కువ టైం పట్టదు. మనకి కుదుళ్ళ వరకు హెయిర్ ఆయిల్ అయితే వెళ్తుంది. ట్రై చేయండి. ఇంకా ఇంకొక బాటిల్ ఉంది కదా, ఇలాంటి క్యాప్ ఉన్నవి 2 తీసుకున్నాను కదా. ఇంకొక బాటిల్లోకి కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది మనకి దోశలు వేసినప్పుడు ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తాం కదా పైన, అలా వేయడానికి చాలా బాగుందండి. ఇదైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. అలాగే మనకి దోశ అంతా కూడా ఆయిల్ వేయడానికి ఈజీగా వస్తుంది, ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇలా అనమాట, చాలా బాగుంది, వాడి చూడండి. అలాగే పెనం పైన మనం చపాతీలు చేసినప్పుడు డైరెక్ట్గా ఆయిల్ వేయడానికి కూడా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఈ వర్షాకాలం మనకి పసుపు కానీ మసాలా పౌడర్లు ఇలాంటివి పాడైపోతుంటాయి. పసుపు పాడవకుండా, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండడానికి దీంట్లోకి లవంగాలు కానీ 4-5 మిరియాలు కానీ వేసి కలిపేసి పెట్టండి. ఇక్కడ నేను లవంగాలు వేసి చూపిస్తున్నాను. వేసేసి మూత పెట్టేసి చేస్తే మీకు పాడవకుండా ఉంటుంది అనమాట. అలాగే ఈ మసాలా పౌడర్లు, గరం మసాలాలు కానీ సాంబార్ పౌడర్లు ఇలాంటివి మనం చేసి డబ్బాల్లో పెట్టుకుంటాం కదా, అవి కూడా తొందరగా పాడవకుండా, స్మెల్ మారిపోకుండా కొద్దిగా కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పెట్టారంటే పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, గోధుమ పిండి మనం చపాతీకి పిండి కలుపుతాం కదా, ఇది కలిపిన తర్వాత ఇంతో మిగిలితే దాన్ని బాక్స్లోకి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాము. అలా పెట్టినప్పుడు మనకి నెక్స్ట్ డే మళ్ళీ తీసి వాడేటప్పుడు అంత ఫ్రెష్గా అనిపించదు. ఎందుకంటే అది పైన అంతా గట్టిపడిపోయినట్టు, లేదంటేనేమో అది కలర్ కూడా పైన అంతా మారిపోతుంది, లైట్గా బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట. అలా అయిపోకుండా ఇలా మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసేటప్పుడే కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసుకొని దీనికి పైన అంతా కూడా అప్లై చేసేయాలి. ఈ పిండి ముద్దకు అప్లై చేసి అప్పుడు మనం బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, టిప్స్ అయితే చాలా యూస్ఫుల్. నచ్చితే లైక్ చేయండి.